హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్‌ని. సో, ఇవాళ మార్కెట్ చూస్తే మంచి అప్ ట్రెండ్‌లో ఉంది. బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేస్తున్నాం ఇవాళ. సో, 15 మినిట్స్ క్యాండిల్ చూసుకుంటే మంచి అప్ ట్రెండ్‌లో అయితే ఉంది. సో, సమ్‌వేర్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే 85,242 లెవెల్స్ దగ్గర ఒక లిమిట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. ఒకవేళ మార్కెట్ అక్కడ వస్తే ట్రిగ్గర్ అయ్యి మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. చూసారా, ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. సో, మనం స్టాప్ లాస్ వచ్చేసి సమ్‌వేర్ ఇక్కడ ఇచ్చేద్దాం. ఈ లెవెల్‌లో. ఇది బాటమ్ లెవెల్ ఉంది. ఓకే. 75 పాయింట్స్ ఇద్దాం. అండ్ టార్గెట్ వచ్చేసి ఒక 100 పాయింట్స్ ఇద్దాం. ఓకే. సో, స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ముందుగా పెట్టుకుందాం. కిందకొచ్చి యాడ్. స్టాప్ లాస్ దగ్గర 85,157. ఓకే. స్టాప్ లాస్ ప్లేస్ అయింది. అదేవిధంగా టార్గెట్ కూడా 85,343. ఓకే. టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఫిక్స్ అయింది. చూద్దాం మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఇక్కడ నుంచి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో, ఇప్పుడు చూసుకుంటే $1 వరకు లాస్ చూపిస్తుంది. స్టాప్ లాస్‌ని కొంచెం ఎక్స్‌టెండ్ చేస్తున్నాను నేను. అది చాలా చిన్న స్టాప్ లాస్ లాగా అనిపిస్తుంది. ఓకే. సో, స్టాప్ లాస్ సమ్‌వేర్ 103 పాయింట్స్ అవతల పెట్టాను. దానికి అగెయిన్స్ట్‌గా టార్గెట్ 130 పాయింట్స్‌కి పెడదాం. సెట్ అయితది. సపోర్ట్ అయితే తీసుకుంటుంది. చూద్దాం ఎలా బిహేవ్ చేస్తదనేది. సో, ఇప్పుడు చూసుకుంటే $1.2 లాస్ నడుస్తుంది. సో, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్తదా? లేకపోతే మన స్టాప్ లాస్ హిట్ అయితదా చూద్దాం. ప్రీవియస్‌గా చూసుకుంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మంచి మొమెంటమ్ చేసింది. సో, మళ్ళా సేమ్ అదే లెవెల్స్‌లో మార్కెట్ వచ్చింది. సో, ఇక్కడికెళ్ళి బయింగ్ మొమెంటమ్ వస్తదా? లేకపోతే సెల్లింగ్ మొమెంటమ్ వచ్చి సపోర్ట్‌ని బ్రేక్ చేసి మన స్టాప్ లాస్ తినేస్తదా? విల్ వెయిట్ అండ్ వాచ్. సో, ఇది తీసేస్తున్నాను. సో, 15 మినిట్స్‌లో చూసుకుంటే మార్నింగ్ 6 AM నుంచి మంచి ర్యాలీ అయితే చేసింది అప్ ట్రెండ్. సమ్‌వేర్ ఇక్కడ దాకా వచ్చి మళ్ళా రిట్రేస్ అయ్యి మళ్ళా అప్ ట్రెండ్ కంటిన్యూ చేసింది. సో, ఇప్పుడు చూసుకుంటే మంచి పిన్ బార్ క్యాండిల్ అయితే ఫార్మ్ చేస్తుంది. సో, మళ్ళా సపోర్ట్ తీసుకుంటా అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సపోర్ట్ తీసుకొని ఈజీగా మంచి ర్యాలీ అయితే చేస్తది. చూద్దాం. ఒకవేళ ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకుంటే మన టార్గెట్ హిట్ అయిపోతది. సో, ఎంత మంచి క్యాండిల్ ఫార్మ్ అవుతుంది చూడండి, పిన్ బార్ క్యాండిల్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో, యాహ్! మళ్ళా ప్రాఫిట్‌లోకి వచ్చినాం. లెట్స్ వెయిట్. చూద్దాం ఈ ట్రేడ్ ఎలా బిహేవ్ చేస్తదనేది. సపోర్ట్ అయితే తీసుకుందని చెప్పొచ్చు. సో, ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ అయితే మంచి ప్రాఫిట్ ఇవ్వచ్చు. లేకపోతే లాస్ ఇచ్చేద్దాం. సో, ఇక్కడ మార్కెట్ చూసుకుంటే ఫైట్ నడుస్తుంది బయర్స్‌కి అండ్ సెల్లర్స్‌కి మధ్యల. మార్కెట్ కిందకి పోతలేదు, పైకొస్తలేదు. సో, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ బయర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారో, సెల్లర్స్ కూడా అంతే స్ట్రాంగ్ ఉన్నారు. సో, ఎటు పోనిస్తలేదు మార్కెట్‌ని. చూద్దాం. ఇక్కడ పైన బ్రేక్ వస్తే మన టార్గెట్ రీచ్ అవుతాం. ఒకవేళ కింద బ్రేక్ వస్తే స్టాప్ లాస్ హిట్ అయిపోతది. సో, మోస్ట్‌లీ పై సైడే బ్రేక్ చేస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి. సో, ఎవ్రీ టైమ్ ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అనమాట. సో, నువ్వు ట్రెండ్ సైడ్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% నువ్వు సేఫ్ జోన్‌లోనే ఉన్నట్టు. సో, లెట్స్ సీ ఈ ట్రేడ్ ఏమైతదో. నేనైతే ట్రెండ్‌ని నమ్ముకొని ట్రేడ్ చేసుకున్నాను. చూద్దాం. జస్ట్ ఈ బాక్స్ ఈ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తే ఈజీగా మనకు టార్గెట్ వచ్చేస్తది.
సో ట్రేడర్స్ మార్కెట్ చూసుకుంటే ఆల్మోస్ట్ మన స్టాప్ లాస్కి దగ్గరలో ఉంది అండ్ అది హిట్ అయిపోయింది కూడా. సో లాస్ $2.7 వరకు లాస్ అయ్యాము ఈ ట్రేడ్లో. నాట్ అన్ ఇష్యూ. సో ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉండే దాన్ని బ్రేక్ చేసి అది మంచి డౌన్ సైడ్ మూవ్మెంట్ అయితే కంటిన్యూ చేస్తుంది. ఇనీషియల్గా అది ఒక సెల్లింగ్ మూమెంటం ఇచ్చినా కూడా లాంగ్ రన్లో అయితే అప్ ట్రెండ్లోనే ఉంటుంది. సో ఇట్స్ ఓకే, ట్రాప్ అయినామని చెప్పొచ్చు, నాట్ అన్ ఇష్యూ. చాలా చిన్న లాస్ ఇది. సో ట్యాక్సెస్ ఎన్ని పడ్డాయో చూద్దాం. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో ఒక బ్రదర్ చెప్పారు లిమిట్ ఆర్డర్లో తీసుకుంటే ట్యాక్సులు తక్కువ పడతాయని చెప్పి. సో లెట్స్ సీ. ఓకే, ట్యాక్స్ వచ్చేసి ₹42 సంథింగ్ పడ్డది. బెటర్ దెన్ లాస్ట్ ట్రేడ్. లాస్ట్ ట్రేడ్లో అయితే 167 పడ్డది. ఇలా చాలా తగ్గిందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద టిప్ బ్రదర్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. సీ యూ సూన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.